మన గురువారం ఉదయం తెల్లవారుజామున 2:30 సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఒక దొండగడు దూరడం, ఆయనపై దాడి చేయడం, 6 కత్తిపోట్లు ఆయనకి దిగడం, వెన్నెముక పూర్తిగా అంటే చాలా వరకు దెబ్బతినడం, వెంటనే తన పెద్ద కుమారుడు అబ్రహం లీలావతి ఆసుపత్రిలో తీసుకెళ్లి ఆయనకైతే అడ్మిట్ చేసి చికిత్స అయితే అందించారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సైఫ్ అలీ ఖాన్ సేఫ్గానే ఉన్నారు, నడవగలుగుతున్నారంటే అదే వీల్ చైర్లో తిరగగలుగుతున్నారు ప్రస్తుతానికైతే. దీనిపైన ఇక్కడ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరు సినీ ప్రముఖులు అందరూ కూడా స్పందించడం జరిగింది. అందరూ కూడా ఆయనకి సానుభూతి తెలిపారు. అందరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని, అలాగే ఈ దుర్ఘటన దురదృష్టకరమని కూడా చెప్పారు. అయితే ఇదే ప్రాసెస్లో ఒక ఇంటర్వ్యూలో డాకు మహారాజ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా మాట్లాడారు. ఆమె కూడా మాట్లాడుతూ ఇది దురదృష్టకరం అంటూనే ఆమె తన ఉంగరం, అది డైమండ్ ఉంగరం ఉంటుంది కదా, ఆ ఉంగరం చూపిస్తూ నాకు కూడా మా నాన్నగారు ఇచ్చినటువంటి రోలెక్స్ వాచ్, మా అమ్మగారు ఇచ్చినటువంటి వజ్రాలు ఇవన్నీ నేను ధరించలేను. ఎందుకంటే అలా ధరిస్తే నాపై కూడా దాడులు చేస్తారనే భయంతోనే నేను అవి ఇంట్లోనే పెట్టాల్సి వస్తుందని చెప్పారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే దీని మీద చాలామంది విమర్శలు చేస్తున్నారు. అంటే నువ్వు సైఫ్ అలీ ఖాన్కి సానుభూతి తెలుపుతున్నావా, లేకపోతే ఇలా జరుగుతుంది, ఇలాగ ఆయన కూడా ఇలా తన డాబుని దర్పాన్ని ప్రదర్శించడం వల్ల ఆయనపై దాడి జరిగిందని నువ్వు ఇండైరెక్ట్గా అంటున్నావు అంటూ ఆమెపై అయితే ట్రోల్ చేస్తున్నారు. దానికి ఆమె స్పందించి నన్ను క్షమించండి, నిజంగా నాకు ఆ రోజు సైఫ్ అలీ ఖాన్ మీద జరిగినటువంటి దాడి గురించి పూర్తిగా తెలియదు, అయినా కూడా కావాలని నేను అలా చెప్పలేదు. ఆ తీవ్రత తర్వాత తెలిసింది. దయచేసి నన్ను క్షమించండి సైఫ్ అలీ ఖాన్ గారు, మీరు నన్ను క్షమించండి. ఈ వీడియో మీ వరకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నిజంగా నేను కావాలని ఏది మాట్లాడలేదు. డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఇప్పటికే 150 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది. ఆ ఆనందంలోనే నేను ఉన్నాను. ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఉన్నాను. దానివల్ల నేను ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడేసి ఉంటాను. దయచేసి నన్ను క్షమించండి అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు ఆవిడ.